హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే మీకు నోటికి ఏమీ తినాలనిపినప్పుడు, మసాలాలు అలాంటివి ఏమి తినాలనిపినప్పుడు మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తానండి. మా ఇంట్లో మా ఆయన నాకు నేర్పించిన రెసిపీ అండి. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం రెసిపీ. ఇలా స్టవ్ పైన బాండీ అయితే పెట్టానండి. తర్వాత ఆయిల్ వేసుకుంటున్నా. మా దాంతో ఒక 2 స్పూన్స్ ఆయిల్. తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నానండి. తర్వాత కరివేపాకు. ఈ బాక్స్ అయితే నాకు బాగా యూజ్ అవుతుందండి. ఈ బాక్స్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. 400 దాకా పడింది కాస్ట్. తర్వాత కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి. పచ్చిమిర్చిని అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోండి. బాక్స్లో అయితే అన్నీ తెచ్చుకోగానే అన్నీ ఇలా చేసుకొని పెట్టేసుకుంటానండి. ఇప్పుడైతే కరివేపాకు కొంచెం తక్కువ ఉంది. నెక్స్ట్ వీక్ తెచ్చుకుందాంలే అని చెప్పి ఈసారి తెచ్చుకోలేదన్నమాట. ఇదిగోండి, ఇలా అయితే వేగనివ్వాలి కొంచెం. ఇలా కొంచెం వేగనిచ్చిన తర్వాత ఇలా ఆకుకూర అయితే అంతా కడిగి పెట్టుకున్నానండి. ఒక స్ట్రైనర్లో తీసుకొని పెట్టుకున్నాను. ఈ వాటర్ అంతా వంగిపోవడానికి కింద ఇంకో గిన్నె పెట్టాలన్నమాట. ఇది కొంచెం వేగనిచ్చేసేసి దాంట్లోకి వేసేయడం అండి. ఇంకేం మసాలాలు అవసరం లేదు. ఇలా మొత్తం అంతా వేసేసుకొని కొంచెం కలుపుకోవాలండి. కింద నుంచి కొంచెం కలుపుకోవాలండి. నేనైతే మీకు లాస్ట్కి చూపిస్తాను. ఇలా కొంచెం కలుపుకునేటప్పుడు కొంచెం సాల్ట్, పసుపు వేసుకున్నామంటే దీంట్లోని వాటర్ మొత్తం వచ్చేస్తుందండి బయటికి. కొంచెం పసుపు వేసాను, సాల్ట్, వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి.
బాగా కలిపేసుకొని ఇందులోని వాటర్ అంతా ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టేసుకున్నామంటే ఇందులోని వాటర్ అంతా బాగా బయటికి వచ్చేస్తుంది. చూపిస్తాగండి. ఇప్పుడైతే స్టార్ట్ అయిందండి కొంచెం వాటర్ బయటికి రావడం. వాటర్ అయితే బయటికి వచ్చేస్తుందండి. ఇలా అలా బాగా వాటర్ అంతా బయటకు వచ్చేదాకా మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టేసుకుందాం. తర్వాత అయితే ఈరోజు అయితే జొన్న రొట్టె అయితే కొడదాము, జొన్న రొట్టె ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నానండి. అందుకోసం దీన్ని యూతలకి షిఫ్ట్ చేసేస్తాను. మీలో ఎంతమంది జొన్న రొట్టె చేసుకుంటారండి? నేను ఈ మధ్య నేర్చుకున్నాను, అంతకుముందు రాదండి, ఈ మధ్య నేర్చుకున్నాను అనమాట. దానికోసం ఒక బౌల్ అయితే పెట్టుకుంటున్నాం. కొంచెం వాటర్ వేసుకుంటున్నాం. మనం పాత జొన్నలు అనుకుంటానండి, అందుకే రొట్టె బాగా విరిగిపోతుంది. అలా విరిగిపోయేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం వాటర్ని వేడి చేసుకుంటే మంచిగా రొట్టె బాగా వస్తుంది అన్నమాట. అది నాకు మా అమ్మ చెప్పిందండి. నేను కూడా ఈ మధ్య అలానే ట్రై చేస్తున్నా, రొట్టె మంచిగా వస్తుంది. వాటర్ని బాగా బాయిల్ కానివ్వాలి. అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటానండి నేనైతే. మరి తినడానికి చప్పగా ఉంటుంది కదండి రొట్టె, అందుకు కొంచెం సాల్ట్ వేసుకుంటాను. జొన్నపిండి డబ్బా అండి ఇది, జొన్నపిండి డబ్బా అండి. కొంచెం వాటర్ బాగా మరగనివ్వాలండి. వాటర్ బాగా మరగనిస్తే రొట్టె అనేది బాగా వస్తుంది అన్నమాట. అంతలోపు దీన్ని ఒకసారి కలిపేస్తాను. మీకు చూపిస్తానండి. వాటర్ అయితే ఇట్లా మరుగుతుందండి. ఇంకా ఇదేమో ఇట్లా ఉందండి. వాటర్ అయితే బాగా బయటికి వచ్చేస్తుంది. ఇంకా కాసేపు ఉండాలి. ఇంకా కాసేపు అయిన తర్వాత తీసేద్దాం. ఇంకా కాసేపు అయిన తర్వాత కొంచెం కారం వేసేసి దించేసుకోవడమే మగ్గనిచ్చి. వాటర్ అయితే బాగా ఉడికిపోయినాయండి. వీటిని కొంచెం గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. కావాలన్నప్పుడు కలిపేసుకోండి. ఇదైతే రొట్టె పెన్నం అండి, మా రొట్టె పెన్నం అయితే పెట్టేస్తున్నాం. పిండి స్పూన్తో కలుపుకోవాలండి, మస్తు కాలుతుంటుంది కాబట్టి స్పూన్తో కలిపేసుకున్నాం.
కొంచెం వాటర్ పడతాయి. ఇలా స్పూన్తో అయితే కలిపేసుకుంటున్నాను. ఇంకా కొంచెం వాటర్ పడతానండి. ఇలా గిన్నెలో సపరేట్ బాయిల్ వాటర్ తీసి పెట్టుకున్నాను అనమాట. అవసరమైనప్పుడు కొంచెం దాంట్లో వేసేసుకొని కలిపేసుకోవడమే. కన్సిస్టెంటీ మన చపాతీ పిండి లాగా రావాలండి మంచిగా. ఇంకా కొన్ని వాటర్ పడతాయి. ఇదిగోండి ఇలా కలిపేసుకుంటున్నాం మొత్తం. ఇలా అనేది చేతితో తీసేసుకొని కొంచెం లైట్గా వేడిగా ఉందండి, అంత వేడిగా ఏం లేదు. ఇప్పుడు తగ్గిపోయింది అనమాట కొంచెం వేడి. ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని ఇదైతే రొట్టె కొట్టేదండి. మామూలుగా అయితే చపాతీ చేసుకునేది, కానీ నేనైతే రొట్టె దీనిపైన ప్రిపేర్ చేస్తాను. దీన్ని ఆల్రెడీ చేసినానండి నైటు, కాబట్టి కొంచెం క్లాత్తో అట్లా రుద్దేసుకున్నాం. ఇట్లా మంచిగా కలుపుకోవాలి పిండి దీనిపైన. ఇట్లా బాగా చపాతీ పిండి లాగా రావాలండి. నేనైతే చిన్న చిన్న రొట్టెలు కొడతానండి, నాకైతే అంత పెద్ద రొట్టెలు ఏమి రావు. ఇట్లా ఇట్లా అనేసుకొని రొట్టె ఇట్లా పెట్టేసి మన చేతికి అంటుకుంటుంది అన్నప్పుడు కొంచెం రొట్టె పిండి తీసుకొని ఇలా అండి. ఈ రొట్టెని తీసుకొని పైన మనం ఇందాక పెట్టుకున్నాం కదా రొట్టె కాల్చుకోవడానికి, దానిపైన వేసేసుకోవడమే. ఇదిగోండి రొట్టె అయితే ఇట్లా కొట్టానండి, చూపిస్తాను. రొట్టెను ఇట్లా తీసేసుకోవాలి. ఇట్లా తీసుకొని ఇలా తీసుకోవాలండి చేతికి. ఇలా తీసుకొని పెనం పైన ఇలా పెనం పైన ఇలా. 'ఇదిగోండి నా రొట్టె ఎంత చక్కగా వచ్చిందో.
కొంచెం బాగా అది కొంచెం కాలిన తర్వాత దానిపైన బబుల్స్ వస్తాయి. అట్లా బబుల్స్ వచ్చినప్పుడు వాటర్ అనుకోవాలి. ఇట్లా వాటర్ అనుకోవడానికైతే నేనైతే కొన్ని గిన్నెలో వాటర్ వేసుకుంటానండి. బౌల్లో వాటర్ వేసుకొని, పెద్దవాళ్ళు అయితే హ్యాండ్తో అంటారు, నేనైతే హ్యాండ్తో అన్నానండి. ఇట్లా క్లాత్ పెట్టుకున్నా చిన్నది, ఈ క్లాత్ తీసేసుకొని అనుకోవడం. ఇదిగోండి, కొంచెం రొట్టె కాలుతుంది. ఇలా క్లాత్ తీసేసుకొని వాటర్ అనుకోవాలి మొత్తం. చపాతీ కర్ర తీసేసుకొని కొంచెం కాగిన తర్వాత చపాతీ కర్ర తీసేసుకొని తిప్పేసుకోవడం అండి. ఈ వాటర్ అన్నీ బాగా బయటకు వచ్చేసాయండి. పక్కన ఆకుకూర పెట్టాను కదా, వాటర్ అన్నీ మంచిగా బయటకు వచ్చేస్తున్నాయి. ఇంకొకసారి కలుపుతానండి. ఏమైతే వేయలేదు, ఉట్టి ఉప్పు, కారం, పసుపు. కారం కూడా ఇంకా వేయలేదండి. ఇది బాగా మగ్గిన తర్వాత కారం వేయాలి. ఇంకా మగ్గుతుంది. మీకు అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో చూపిస్తా. ఇప్పుడు చపాతీ కర్ర తీసేసుకొని దీన్ని తిప్పేసుకుందాం. ఇదిగోండి, ఇంకొక రొట్టె అయితే ప్రిపేర్ చేద్దామండి. ఇంకొకసారి చూడండి, ఇలా కొంచెం మనకు చేతికి వచ్చినంత పిండి తీసేసుకొని బాగా ఇట్లా అన్నేసుకోవాలి. ఇట్లా మొత్తం అన్నేసుకొని కొంచెం పిండి వేసుకోవాలండి. ఇలా కొంచెం చేత్తో ఇలా అనుకోవాలి. ఇలా అనేసుకొని మళ్ళీ ఇట్లా కొట్టేయడమే. రొట్టె చూసుకుంటూ ఉండాలండి, కాలుతుందా లేదా. సెకండ్ రొట్టె కూడా రెడీ అయిపోయింది. ఇది హాట్ బాక్స్లో తీసేసుకున్నాం. ఇలా హాట్ బాక్స్లోకి రొట్టె అయితే తీసేసుకున్నామండి. హాట్ బాక్స్ పక్కన పెట్టేసుకొని ఇంకొక రొట్టె పెనం పైకి ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇదిగోండి, ఇంకా పక్కన కర్రీ అయితే ఉడుకుతుందండి. అది ఆకుకూర ఫ్రై. బాగా వాటర్ వచ్చేస్తున్నాయి బయటికి. దీన్ని కొంచెం కలుపుకొని దీన్ని ఇలా కొంచెం కలుపుకొని వాటర్ మొత్తం వచ్చేసాయండి. ఇప్పుడు దీనిపైన చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి చూడండి. బబుల్స్, ఇట్లా బబుల్స్ వచ్చినప్పుడు వాటర్ అనేసుకోవడమే.
వాటర్ వేసుకొని కొంచెం సేపు ఆగేసి రొట్టె తిప్పేసుకున్నాం. ఇదిగోండి, ఈ ఆకుకూరలోకి అయితే కొంచెం కారం వేసేసుకున్నామండి, ఇంకా ఏం అవసరం లేదు. కొంచెం కారం పొడి. నైట్ మా హస్బెండ్ కారం పొడి తెచ్చాడు కానీ దీంట్లో వేయలేదు. ఇంకా 1 స్పూన్ కారం పొడి అండి చాలు, ఎందుకంటే 2 పచ్చిమిర్చి చేసాం కదా ముందే. ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టే. కారం ఒక 10 మినిట్స్ అట్లా కొంచెం మగ్గనిచ్చేసేసి గ్యాస్ కట్టేయడమే. ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి. ఒక 10 మినిట్స్ ఉండిచ్చి మగ్గనిచ్చేసేసి గ్యాస్ కట్టేస్తే అయిపోతుంది. రొట్టె కూడా అయిపోయిందండి, రొట్టె కూడా కాలిపోయింది. పక్కకు తీసేసుకున్నాను. ఇది అండి ఈరోజు నా టిఫిన్ బ్లాగ్. అయితే ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.